ముదిరాజ్లను బీసీడీ నుండి బీసీఏలోకి పునరుద్ధరించాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి అశోక్ ముదిరాజ్ కోరారు. మహాదేవ్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ముదిరాజుల సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్ ప్రహ్లాద్ రాథోడ్కి తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాల లోపల పలు వేదికల మీద ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కానీ ఈ యొక్క ప్రధాన డిమాండ్ను గుర్తించి తప్పకుండా వీళ్ళకు ప్రధానమైన డిమాండ్ ఇది, ఖచ్చితంగా నేను చేస్తా అని చెప్పి వాళ్ళు పలు సందర్భాలలో కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. వారి మీద మాకు నమ్మకం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద తప్పకుండా ఈ సమస్య పరిష్కరిస్తారు. వారు ప్రాతినిధ్యం వహించినటువంటి కొడంగల్ నియోజకవర్గం కూడా మహబూబ్నగర్ జిల్లాలో చెందినది. మహబూబ్నగర్ జిల్లా లోపలే అత్యధిక జనాభా ఈరోజు రాష్ట్రంలో అత్యధిక జనాభా ముదిరాజులు ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 60,000 నుంచి 70,000 80,000 దాకా కూడా ఆ నియోజకవర్గాలలో ఉన్నారు. వారికి కష్ట సుఖాలు, ముదిరాజుల యొక్క కష్ట సుఖాలు, ముదిరాజుల యొక్క బాధలు అన్నీ కూడా తెలుసు. మా ప్రధానమైన డిమాండ్ ఇప్పటికీ 4 దశాబ్దాలు 5 దశాబ్దాలు జరిగిపోయినా కూడా ఇంకా పెండింగ్లో ఉన్నది. కాబట్టి వారు కూడా పలు సందర్భాల్లో చెప్పడమే కాక వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అభయ హస్తంలో లోపల కూడా పొందుపరిచి ఇది న్యాయమైన డిమాండ్ వారిది, ఖచ్చితంగా చేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఇది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్న విశ్వాసంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం కోసం మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ కార్యాలయాల లోపల ఈ యొక్క రెవెన్యూ అధికారికి సమర్పించడం, మా యొక్క విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరుగుతుంది. అది ఒక్కటే కాదు, ఇంకా చాలా డిమాండ్లు ఉన్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు చెరువుల మీద కూడా ఎన్నో రకాలుగా దాడులు జరుగుతున్నాయి. ఆ చెరువుల మీద కూడా దాడులు అరికట్టాలని చెప్పి ఒక ఆర్డినెన్స్ చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తున్నాం. ఈరోజు అత్యధిక జనాభా దాదాపు బీసీ జనాభాలోనే 13% పైన ఉన్న ముదిరాజులకు అన్ని రాజకీయ పార్టీలు కూడా ముదిరాజుకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో విఫలమవుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేము విన్నవిస్తున్నాం. అయ్యా, మీరు మొన్న జరిగినటువంటి మీరు చైర్మన్లను వేసిండ్రు, ఆ చైర్మన్లో కూడా ఒక్క ముదిరాజు బిడ్డకు మాత్రం ఇవ్వడం జరిగింది. దయచేసి మా జనాభా ప్రాతిపాదికన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బంధువులకు ముదిరాజులకు తప్పకుండా మీరు ప్రాతినిధ్యం కల్పించాలి చైర్మన్గా. అంతేగాక రాబోయే రోజుల లోపల ఎమ్మెల్సీలో కానీ, స్థానిక సంస్థలో కానీ, జడ్పీటీసీలో కానీ, ఎంపీటీసీలో కానీ, తర్వాత సర్పంచ్లో కానీ మా జనాభా ప్రాతిపాదికన మా ముదిరాజులకు రాజకీయ ప్రాతినిధ్యం అన్ని రాజకీయ పార్టీలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా ముదిరాజులు అత్యధిక నిరక్షరాస్యులుగా ఉన్నారు, పేదరికంలో ఉన్నారు. అన్ని రకాల ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి మీరు తప్పకుండా మీరు చేస్తారని నమ్మకం మాకుంది.